అందర్నీ పంపించేశా. సూర్య వచ్చే టైంకి నేను తను మాత్రమే ఉంటాం. ఈలోపు అన్ని పనులు చేసేయాలి. బేబీ, కేరళ కోయదొరల నుంచి తెప్పించిన వశీకరణ మందు ఇది. కలిపే ముందు నీ కోరికను మనసులో 3 సార్లు తలుచుకుని కలుపు. అప్పుడు సూర్య నీవాడవుతాడు. ఎస్, సూర్య నావాడవుతాడు. నన్ను అవాయిడ్ చేస్తావా? చెప్తా నీ సంగతి. నా దగ్గరికి ఎలా రావో. సూర్య, నువ్వు నా వశం కాబోతున్నావు. అమ్మా, అక్క, లిల్లీ, అమ్మా. సూర్య వచ్చినట్టున్నాడు. అమ్మా, అయ్యో ఉండు. హలో, ఎక్కడికి లేరమ్మా? సూర్య, ఇదిగో పెద్దమ్మ అమ్మవారికి అఖండ దీపం ఎత్తుకుంది. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాంరా. అమ్మవారి దగ్గర దీపం పెట్టాలి కదా. సరే, నువ్వు ఇంటికొచ్చావా? మేము రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందిరా. నీ గదిలో జ్యూస్ పెట్టాను, తాగేసే. అలాగేనమ్మా. సరే, పదక్క. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి ఉంటాడు.
తాగేసుంటాడా? ఎలా రియాక్ట్ అవుతాడు? నన్ను చూడగానే రొమాంటిక్గా చూస్తూ ఇంత అందం వెంటపడుతున్నా ఇంతకాలం దూరంగా పెట్టానంటాడా? దగ్గరకొచ్చి పట్టుకుంటే అమ్మో, నాకేంటో సిగ్గేస్తుంది. ముందు వెళ్ళి చూస్తాను ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని. జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. అక్క కొబ్బరికాయ కొట్టక్క. నువ్వు ఊరికి ఇచ్చిన దీవెనా, ఇల్లు చేసేను చల్లన నీ వెన్నెల చూపుల పాలన. సెలయేరులా అడవి పొలిమేరలా ఊరికి ప్రవహించి ఓయమ్మ నీ ప్రేమయే. దేవేల చేతులతో వెలసితివమ్మ, అమ్మ ముగురమ్మలకే నువ్వు మూల పుటమ్మ. కొండల కోరల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో అండదండలియనుంటివే మా అక్కమ్మ చెల్లెమ్మ బంగారు తల్లి. దేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ. ఇట్రా అమ్మా, ఇట్రా ఇట్రా ఇట్రా. నా కోడలు కలకాలం సంతోషంగా ఉండాలి. జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. అక్క పూజ చక్కగా జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అవును చెల్లి, అనుకున్నది కూడా అయిపోతే తల్లికి ఇంకోసారి అఖండ దీపం తీసుకొస్తా. కోరిక మంచిదైనప్పుడు తల్లి దీవెనలు కూడా అలాగే ఉంటాయి పెద్దత్త. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చంద్ర మంచిగా ఉంటాడు. అవునక్క, ఇంత మంచి పూజ గురించి నీకెవరు చెప్పారు? ఆ సామాన్య చెప్పింది చెల్లి. అబ్బో పర్లేదే, ఆ అమ్మాయికి ఇలాంటి మంచి పనులు కూడా తెలుసా? చేసిందంట. అవునా? ఎప్పుడు? ఎప్పుడో. చూసావక్క, ఆ అఖండ దీపం గురించి చెప్పినా సామాన్య నీతో రాలేకపోయింది. వద్దామనుకుంది పాపం, పడిపోయిందిగా. అరే అఖండ దీపానికి నువ్వు అప్పుడే రెడీ అయిపోయావా? ఉండు, నేను స్నానం చేసి తయారై వచ్చేస్తాను. వదినా, ఏంటి లిల్లీ? నేను చంద్రన్య, పద్మక్క, బావ అందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం, బాహుబలి 2. అవునా? వస్తున్నాను ఆంటీ. రాత్రి అమ్మవారి కోసం అఖండ దీపం వెలిగిస్తున్నా. నీకు కూడా చెప్తే బాగుంటుంది అని అనుకున్నాను. సామాన్య ఇంట్లో అందరినీ కావాలని లేకుండా చేసినట్టు తెలుస్తుంది. పడడం, కాలు బెనకడం ఇవన్నీ నిజం కాదు. ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో బావ ఒక్కడే ఉన్నాడు. ఏం చేస్తుంది?
ఏమైంది నీకు? ఉత్తప్పుడు వెళ్ళి తిట్లు తన్నులు తింటావు. ఇప్పుడు వెళ్ళడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావు? పడుకున్నాడేంటి? తాగేశాడు. ఎస్, నేను అనుకున్నది జరగబోతుంది. రేపు ఉంటుంది ఇంట్లో గోల గోలే. జీలకర్ర బెల్లం పెట్టించుకున్న అదే అంత రచ్చ చేస్తే నేనెంత చేయాలి? ఎంతైనా చెయ్యొచ్చు. ఇక సూర్య ఇస్ మైన్. ఇప్పుడెవరు వచ్చుంటారు? ఇది దిగిందేంటి? సినిమాకి పంపాను కదా, మిగతా వాళ్ళు కూడా వచ్చేసారా? ఒక్కరితే వచ్చిందా? ఎందుకు వచ్చుంటుంది? మంచి అవకాశం, మొత్తం దీనివల్ల పోయేలా ఉంది. దీన్ని లోపలికి రానివ్వకూడదు. ఏంటి లిల్లీ, సినిమాకి వెళ్తున్నానని చెప్పారు, వచ్చేసావే? నీకెందుకు? అది కాదు, చంద్ర వాళ్లతో వెళ్ళావని రాజీ ఆంటీ చెప్పింది. ఒక్కదానివే వస్తేను. ఏమైంది? ఏమవుతుంది? టికెట్స్ చూసుకోకుండా వెళ్ళడం తప్పైంది. ఆఫీస్ నుంచి పంపినోడవడో గాని ముందు వాణ్ణి తన్నాలి. ఏం చేశాడు? ఏం చేశాడా? తెర ఇక్కడుంటే సీట్లు తెర కానుకుని ఉన్నాయి. మరీ అంత ఫ్రంట్ సీట్స్ ఎవరన్నా బుక్ చేస్తారా? ఇలా పెట్టి చూస్తుంటే మెడ పట్టేసింది. ఆ సౌండ్లకి తలనొప్పి కూడా వచ్చేసింది. అందుకే వచ్చేసా. అవునా? మరి మిగతా వాళ్ళు రాలేదా? ఇంటికొచ్చి టాబ్లెట్ వేసుకుంటారంట. చూస్తున్నారు. బాహుబలి 2 కదా. నువ్వు కూడా చూసి రాలేకపోయావా? బాహుబలి 2 కదా. బాహుబలి 2 అనే కాసేపు కూర్చున్నాను. నా వల్ల కాలేదు. నాకు అసలు టాబ్లెట్స్ అంటేనే భయం. చేదుగా ఉంటాయి. అవును, నువ్వేంటి ఇక్కడున్నావు? పెద్దతో పాటు వెళ్ళలేదా? వెళ్ళలేదు లిల్లీ. వెళ్లే సమయానికి పడిపోయాను. కాలు లైట్ గా బెనికింది, నడవలేకపోతున్నాను. ఇప్పుడు బానే పరిగెట్టుకుంటూ వచ్చావుగా. అంటే సడన్ గా నొప్పొస్తుంది. సరే, నువ్వెలాగో వచ్చావుగా, గుడి పక్కనేగా, వెళ్ళు. పాపం రాజీ అంటే వెళ్ళేటప్పుడు లిల్లీ ఉంటే బాగుండేది, లిల్లీ ఉంటే బాగుండేది అన్నారు. నిన్నిప్పుడు చూస్తే ఎంత సంతోషిస్తారో. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే పేరెంట్స్ పిల్లల నుంచి హ్యాపీనెస్ ని పొందుతారు. కరెక్టే. ఫస్ట్ టైం నీ నుంచి ఒక మంచి మాట విన్నాను. నేనెప్పుడు మంచిదాన్నే. సిచ్యువేషన్స్ బట్టి అప్పుడప్పుడు ఆపోజిట్ గా మారుతూ ఉంటాను. సరే, పద పద పద. అన్నయ్య వచ్చాడా? వచ్చారు, పడుకున్నాడు. ఏంటి లిల్లీ చూస్తున్నావు? వెళ్ళు. నువ్వురా. చెప్పానుగా లిల్లీ, కాలు బాగా నొప్పిగా ఉంది. లేదంటే నువ్వు పిలిచే వరకు ఆగుతానా? అబ్బా, కార్లోనేగా వెళ్ళేది. కూర్చుందులే. అక్కడి దాకా వచ్చి కార్లో కూర్చుంటే ఏం బాగుంటుంది? సర్లే పద, ఇద్దరం కలిసి లోపల కూర్చుందాం. అమ్మా లిల్లీ, నువ్వు వస్తే వెళ్దాం. ఇప్పటిదాకా బానే మాట్లాడావు కదే, ఉన్నట్టుండి ఏమైంది? అబ్బా, ఇంత చేసి ఇలా అవుతుందేంటి? ఏంటి, వెళ్తున్నామా ఉంటున్నామా? వెళ్దాం వెళ్దాం.
కాకపోతే నేను ఎక్కువసేపు ఉండలేను, నా కాలు నొప్పి కదా. లేట్ అయ్యేటట్టుంటే నేను వచ్చేస్తాను. సరే పద. ఛ! సూర్య, నువ్వు నా కోసమే ఎదురు చూస్తున్నావు. ఇదేమో వదలడం లేదు. కొంచెం వెయిట్ చేయి, దీన్ని వదిలించుకుని వచ్చేస్తాను. రా. వస్తున్నా. అబ్బా అక్క, ఇక్కడెంత ప్రశాంతంగా ఉందో కదా. అవును చెల్లి, ఈ మధ్య మన ఇంట్లో ప్రశాంతతే లేకుండా పోయింది. ఎప్పుడు ఏదోటి జరుగుతూనే ఉంది. అవునక్క, ఏ క్షణం ఏమవుతుందో కూడా తెలియకుండా పోతుంది. అదేంటి వీళ్ళిద్దరూ ఇప్పుడొస్తున్నారు? హా, అవును. ఏవే, సినిమాకి వెళ్ళావు కదా, అప్పుడే అయిపోయిందా? లేదమ్మా, నేనే వచ్చేసాను. ఏమైంది? సిట్టింగ్ బాగాలేదమ్మా. మీరేంటి, పూజ అయిపోయిందా? ఆ, ఇదిగో ఇంతకు ముందే అయిపోయింది. అవునా, ఇంకా అవలేదేమో అని వచ్చేసాం. ఎలాగో వచ్చావుగా, చక్కగా దండం పెట్టుకో. పెట్టుకో. ఆ, అవును అవును. అయినా అమ్మ సామాన్య, నీ కాలు తగ్గిందా? అప్పుడప్పుడు వస్తుందా ఆంటీ? అవును, సమంత అయ్యేది. హా? అవును, శామే చెల్లి. ఇప్పుడే ఇక్కడ మాటలో పడిపోయి మర్చిపోయాము. ఏంటాంటీ మీకు చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? పూజ ఎవరికో చూశాను, పక్కనే ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఆ పూజ అయిపోయిందని ఇంటి దాకా వెళ్ళుంటుంది. ఇంటికి వెళ్ళడం ఏంటాంటీ? ఇదేమన్నా సినిమానా? ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవడానికి ఉండడానికి? గుడి కదా, మీతో పాటే వచ్చినప్పుడు మీతో పాటే ఉండి రావాలి కదా. నిజమే. ఇది నిజంగానే ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందా? ఓ గాడ్. సామాన్య, ఏంటిది ఇలా ఉంది? సామాన్ ఏదో చేయడానికి రెడీ అయింది. ఏం చేసింది? బావ గదిలో ఉందా? ఏదో చేసింది. బావా, బావా, కలిపేసింది. నా బావకేదో మందు కలిపేసింది. బావా, 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 నిన్నే లే. బావా, బావా, నీకేం కాలేదు కదా? బావా, నీకేం కాలేదు కదా?